సో ఇక్కడ మాట్లాడుతున్న ఈ యొక్క మాట అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఈ లెటర్ రాస్తున్నాడు. మనం వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ ఆ సందర్భాల్లోకి మీరు వెళ్తే విషయం ఏంటో మనకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు ఒక సంఘాన్ని నిర్మించి ఆ సంఘానికి ఒకరిని అధిపతిగా పెట్టి ఆ సంఘానికి తను వేరే చోట ఉండి ఆ సంఘము ఫిలిప్పీ సంఘం ఎక్కడుందో ఎలాగుందో అన్న భారముతో కొన్ని విషయాలు ఒక లెటర్గా రాస్తున్నాడు. అదే ఫిలిప్పీలు రాసిన పత్రిక. ఆ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. అతని అనుభవం గురించి లేకపోతే అతని యొక్క పరిచర్యలోంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని చెబుతున్న మాటలో దేని గురించి మాట్లాడుతున్నాడు, ఎక్కడి గురించి మాట్లాడుతున్నాడు? ఈ వాక్యం నుంచి ఎన్నో విషయాలు మనం బయటకు వస్తాయి. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఏ కోణం నుంచి మనతో మాట్లాడుతున్నాడో జాగ్రత్త జ్ఞాపకం చేసుకుందాం. ఈ 4వ వచనంలో ఆనందించు అని చెప్తున్న ప్రభు 1వ వచనం నుంచి మరి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. 4వ అధ్యాయము 1వ వచనం. నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా. అక్కడ పౌలు ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. పౌలు ఆపేక్షిస్తున్నాడు, నా ప్రియ సహోదరులారా. దేని గురించి? నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా. వారు ఎలా ఉన్నారు? మీరు నాకు ఆనందమును నాకు కిరీటమే ఉన్నారు. మీరు నాకు ఆనందమును, మీరే నాకు కిరీటం అంట. ఒక సందర్భంలో భార్య భర్తకు కిరీటం అంట. ఆమె యొక్క జీవితాన్ని బట్టి, ఆమె యొక్క ప్రవర్తన బట్టి ఆ భర్తకి ఒక కిరీటముగా ఉందో ఎలాగుందో వారి యొక్క వాక్యాల నుంచి మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ మాట్లాడుతాను చూడండి పౌలు, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియ సహోదరులారా, ఇట్లు ప్రభునందు స్థిరులైనుడి. ఎట్లు ఇట్లు ఇట్లు ప్రభునందు స్థిరులైనడి. స్థిరత్వము, స్థిర మనస్సు. ద్వంద్వ మనస్సు అంటామా, రెండు మనసులు, డబుల్ థాట్స్ అన్నమాట, డబుల్ ఐడియాస్, రెండు ఆలోచనలు. ఏది చేయాలా చేయకూడదా, వెళ్ళాలా వెళ్ళకూడదా, వండాలా వండకూడదా, కొనాలా కొనకూడదా, రెండు ఆలోచనలు. మన ప్రభువు సమాధానానికి కర్త కానీ గలిబిలికి కర్త కాదు. సో కాబట్టి ఆ ప్రభు మన హృదయంలో ఆయన ఏలుచున్న అంతసేపు కూడా దేవుడు తన కార్యం ఏం జరుగుద్ది? అద్భుతమైన కార్యం జరుగుద్ది. సో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభునందు స్త్రీలై ఉండుడి. ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రభునందు ఏక మనసు గలవారి ఉండుడని యువోదియాను సుంటికేను బతిమాలు కొనిచున్నాను. ఇక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని వారిద్దరికీ చెప్తున్నారు, మీరు ప్రభునందు ఉన్నారు, ఏక మనసులే ఉండండి. ఎందుకంటే ఇక్కడ అన్ని మనసులు కలగకూడదు. ప్రభు మనసుకే మీరు, నేను, వారు, వీరు అందరూ కూడా ప్రభు మనసు దగ్గరికి వచ్చి ప్రభు మనసు ఏం చేయాలి? మనం కొనసాగించాలి. ఆ ప్రభు మనసును ఎలాగ ముందుకు తీసుకుని వెళ్ళాలో, అంటే ప్రభు మనసు అంటే ప్రభుత్వము ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలో మనం అందరము కలిసి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ ప్రభు మనసులో, ప్రభుత్వంలో మనమే ఎన్నో ఒక అద్భుతమైన గొప్ప దేవుడి ప్రణాళికలో, ఉన్నతమైన దేవుడి ప్రణాళికలో మనం ఏమై ఉన్నాము, మనం ఏ స్థితిలో మనం ఉన్నాము, ఆ స్థితిలో ఉండి ఎలా ఉండాలంట? ఏక మనస్సై, ఏక మనస్సై, వన్నెస్, ఏక మనస్సై, ఏక ఆలోచన. నేను చాలాసార్లు చెప్తుంటాను కదా, కలుసు ప్రార్థించు కుటుంబం కలిసి జీవిస్తారు, నివసిస్తారు. కలిసి ప్రార్థన చేసే సంఘము కలిసి పరిచర్య చేస్తారు. కలిసి ప్రార్థన చేసే సంఘం మాత్రమే కలిసి పరిచర్య చేయగలరు. కలిసి ప్రార్థన చేయకుండా పరిచర్య జరగదు. ఎందుకంటే ప్రార్థనలో మన మనసులన్నీ ఏక మనసు అవ్వాలి. ప్రార్థనలో మన మనసులని ఏమవ్వాలి? ఏక మనసు అవ్వాలి. ప్రార్థన అంటే ఏంటి? ప్రభుతో మాట్లాడడము. మరొకటి ఏంటంటే ప్రభు ఏం చెప్తున్నాడో వినడము. ప్రార్థన
ప్రార్థన మనకు నచ్చిన ప్రభు చెప్పడం కాదు, కానీ ప్రభు ఇష్టం ఏంటో తెలుసుకోవడానికి ప్రార్థన ప్రభు మీద ఆనుకొనుట. ప్రభు మీద ఆనుకోవడానికి మనం ఆనుకోబడాలి ప్రార్థన. అలా ఆనుకున్నప్పుడు దేవుడు తన ఆలోచనలు ఇస్తాడు. ఆయన ఇచ్చే ఆలోచనలు నాకు, నీకు, మీకు, నాకు అందరు కూడా ఏక మనసు. అవునండి, నా మనసు కూడా ఇదే మాట ఉంది, నా భారం కూడా ఇదేనండి. దేవుడు నాకు ఈ వాక్యంతో మాట్లాడండి అంటే ఎవరు వీళ్ళందరూ? ఏక మనసు కలవారన్నమాట. దేవుడు తన కార్యమును జరిగించుకొనుటకు అక్కడున్న కొంతమంది వ్యక్తులను కానీ సంఘాన్ని కానీ దేవుడు కలిసి పిలుచుకొని ఏర్పరచుకొని వాడుకుంటారు. వారికి వచ్చే దర్శనాలు కావచ్చు, మాటలు కావచ్చు, వాగ్దానాలు కావచ్చు, ఇవన్నీ కూడా నడిపించబడాలి. సరే, ఇక్కడ ప్రభునందు ఏక మనసు గలవారి ఉండుడని యువోదియాను సుంటికేసు బతిమాలు కొంచున్నారు. ఎవరు వీరిద్దరు? 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నేను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. హల్లెలూయా. అది విషయం. ఎవరు వీరిద్దరు? యువోదియాను సుంటికేసు. ఎవరు వీళ్ళు? సంఘములో సహకారులు వీరిద్దరు కూడా. సువార్త పనిలో సహకారులు వీళ్ళందరూ కూడా. సువార్త పని చేయవారు కాదు, సువార్త పని జరుగుతుంది, అందులో సహకారులు అన్నారు. ఏంటి సహకారులు? ఏంటి సువార్త పని ఏంటి అంటే, దేవుడు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు అక్కడ జనాలను పిలవడానికి కానీ, వాళ్ళని ఏర్పాటు చేయడానికి కానీ, వారి కోసం ఒక టీ పెట్టడానికి కానీ, లేకపోతే వాళ్ళ కోసం ఏదైనా మనం ఏర్పాటు చేయడానికి కానీ పరిచారం చేసేవారు సహకారులు. ఈ సువార్త పని చేసినప్పుడు వాళ్ళు మైక్తో పట్టుకున్నవాడు స్పీకర్ పట్టుకోవడం కానీ, అక్కడున్న బాక్సులు మోయడం కానీ, లేకపోతే చాపలేసి టంట్లేసి అక్కడ పరిచర్య చేయడం కానీ. సో సువార్త పనిలో సహకారులు వీళ్ళందరూ కూడా. పౌలు చూడండి, సువార్త పనిలో సహకారులైన వారి విషయమే ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారు ఏక మనసే ఉండాలంటున్నారు. వారి పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నవి. హల్లెలూయా. ఈరోజు ఆదివారం దేవుడు పరిచర్య చేశారండి. దేవుడు పరిచర్య చేశారా? మందిరానికి రండి అని పిలిచి ఒక్క పిలిపే గొప్ప పరిచర్య. యేసు ప్రభుని నమ్ముకోండి అని చెప్పి ఒక్క మాటే దేవుడి పరిచర్య. మీ జీవితంలో మీరు కలిగి ఉన్న సాక్ష్యం వారితో పంచుకోవడమే దేవుడి పరిచర్య. ఈరోజు మీరేంటి మీరు అని మిమ్మల్ని గురించి అడిగితే సాక్ష్యం ఏమొస్తుంది? జనరల్గా ఎవరైనా కొంచెం గ్యాప్ తీసుకొని కనబడ్డ వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు అడుగుతుంటారు. ఏమడుగుతారు? కొంచెం గ్యాప్, ఒక వారము 10 రోజులు లేకపోతే ఒక 20 రోజులు గ్యాప్ ఉన్న వాళ్ళు ఏమడుగుతారు కనబడగానే? దట్స్ రైట్. హల్లెలూయా. ఎలా ఉన్నారు బ్రదర్, ఎలా ఉన్నారు? అందులోంచి గంట ప్రసంగం వచ్చేద్దండి. దాన్ని మీరు వాడుకోగలిగితే ఎలాగున్నారు? అవకాశం దొరికింది. ఎలాగున్నారు ఈ వారం అంతా? ఏ ఇబ్బంది కలిగింది? వారు ఇచ్చారు మీకు ఒక ఇన్విటేషన్, వెళ్ళిపోవడమే. అని వెళ్ళిపోవడం ఎక్కడికో కాదు, వాళ్ళు ఆత్మీయ జీవితంలోనికి. ఎలాగున్నారు మీరు? మీ కుటుంబం ఎలా నడిపించబడుతుంది? దేని చేత నడిపించబడుతుంది? ఈరోజు ఈ స్థితిలో ఎలా ఉండగలిగారు మీరు? చెప్పడమే దేవుడి సాక్ష్యం. ఏటో అలా అడిగావు కదా, మరి ఎలాగే దేవుడు బట్టి నేను ఉన్నాను, ఎలాగా దేవుడు నిలబెడుతూనే ఉన్నాను. దేవుడు స్వస్థపరిచి నేను లేచాను, దేవుడు నడిపిస్తే నా కుటుంబం నిలబడింది. ఈరోజు ఈ స్థితిలో ప్రభు ఉన్నాడు. ఎటు చూసినా ప్రభువే. పరలోకాలు అంటండి వెళ్ళిన తర్వాత మనం చూస్తాం అందరం కూడా. ఆమేన్. స్లోగా అంటున్నారేంటి? ఆమేన్. ఏ పరలోకం రారా మీరు? ఎందుకు వచ్చిందండి బాబు ఇక్కడ? ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను నేను, ఇంకా ఎంత త్వరగా వస్తుందా అని చూస్తున్నాను. ఎందుకంటే పౌలే చెప్పాడు, బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలు. అంటే మనందరూ ఇది అవ్వాలని కాదు, బట్ పరలోకంలో గొప్ప సంతోషం. ఇరుకు ఉండదు, ఇబ్బంది ఉండదు, కష్టం ఉండదు, నష్టం ఉండదు, ఆకలి ఉండదు, దప్పక ఉండదు, బాధలు ఉండదు, రోగం ఉండదు, ఏ ఉండదు. చాలా హ్యాపీగా ఉంటుంది. అందులో అతి ప్రాముఖ్యమైనది సింహాసనం చుట్టూ ఇటు 12 సింహాసనాలు, ఇటు 12 సింహాసనాలు, 12 12 24 పెద్దలను బైబిల్ సెలవిస్తుంది. ఈ ముందర కనుచూపుకు మేర కనబడినంత లెక్కకు మించిన
విస్తారమైన సమూహం అంటే పరిశుద్ధులు. వారు దేవుడి కొరకు వారి జీవితాన్ని సాక్ష్యాన్ని కాపాడుకొని ప్రభు కొరకు ప్రాణమైనా పెట్టి సంపాదించుకున్న పరలోక పట్టణం అది. ఈ పరలోక పట్టణంలో ఇక్కడి నుంచి కనుచూపు మేర ఎక్కడ ఉన్నారు కదా. ఒకవేళ మనం అనుకుంటాం, ఒకవేళ ఏదైనా మీటింగ్ మనం వెళ్ళామనుకోండి, గొప్ప సేవకులు ఎవరైనా మీటింగ్ వచ్చారు, ఏమండి 6 గంటల మీటింగ్ అనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రంట్ లైన్ కావాలి కాబట్టి దానికి వెళ్ళాలి, ఎలాగైనా సరే వాక్యం వినాలనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్టే 2-3 లైన్లోనే మీరు పడైపోవాలి. అంతకుమించి దూరం అయ్యిందా చాలా మీరు కష్టపడాలి, చాలా కష్టపడాలి. ఇంకా ఎటు ఇటు చూడకూడదు. ఇంకా మీ చూపంతా స్టేజ్ మీదే, మీ చూపంతా స్టేజ్ మీదే. అక్కడ వాక్యమే కావచ్చు, ఆరాధనే కావచ్చు, పాటే కావచ్చు, సాక్ష్యమే కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడు కార్యం చేస్తాడు. ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే చెప్తున్నాను, ఎలాగొందో చూద్దాం అనుకుంటే మీరు ఎప్పుడు వెళ్ళినా పర్లేదు. వాక్యంతో నేను తాకబడాలి, మీటింగ్లో దీవించబడాలనుకుంటే ఫస్ట్ వెళ్ళండి. సరే, ఇది ఇక్కడ మీటింగ్. ఒకవేళ వెళ్ళకపోతే మీటింగ్ వెళ్ళాలి, మన వాక్యం మంచిగా పొందుకోవాలనుకుంటే లేట్ అయిపోయింది, మాది బాగా వెనక్కి వచ్చేసాం, స్టేజ్ మీద కనబడతారా? అందుకని పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు పెడుతుంటారు. అక్కడో స్క్రీన్, ఇక్కడో స్క్రీన్, ఇక్కడో స్క్రీన్, అక్కడో స్క్రీన్ పెడుతుంటారు. ఆ స్క్రీన్లో చూస్తుండాలి, మనం స్క్రీన్లో చూస్తుండాలి. స్టేజ్ కనిపించదు మనకి, ఆ స్టేజ్ మీద ఏముందో ఇక స్క్రీన్లో కనబడుతుంది అనమాట సేవకులు. కానీ పరలోకులు అంటే అండి, పరలోకంలో ఇంతకు మించిన ఇలే ఉందండి బాబు అసలు పరలోకంలోని. కానీ తన ముందు ఉన్న సమూహం ఎంత దూరం ఉన్నా, ఎన్ని కిలోమీటర్లు ఉన్నా, మీరు ఎటువైపు చూస్తే అటువైపు యేసుప్రభు కనబడతారు. హల్లెలూయా. ఈ ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు యేసుప్రభుని చూడగలరు, చివరి లైన్లో ఉన్న వాళ్ళు కూడా యేసుప్రభుని చూడరు. ఏసే యేసుప్రభు అలా కనబడతారు, ఏసే అంటే అలా కనబడతారు ఆయన. దాన్నే మహిమ శరీరము అని అంటారు అని ప్రభు. ఆయన ఎక్కడ మాట్లాడుతున్నాడా? ఆదివారం ఎన్ని మీటింగ్స్ జరుగుతున్నాయి కాకినాడలో, సాయంత్రం మీటింగ్స్, పరిచర్య జరుగుతున్న ప్రతి చోట మాట్లాడుతున్నాడా? ప్రతి చోట తన ఆత్మనిస్తున్నాడా? ప్రతి చోట స్వస్థపరుస్తున్నాడా? ప్రతి చోట కార్యం జరుగుతుందా? ఎలా ఉండగలిగాడు? మహిమ శరీరము. ఇక్కడ ఎలాగైతే తన వాక్కును అందిస్తున్నారో దర్శనంలో మీరు చూస్తున్నారా? మరి ఒకడే ప్రభు, 700 కోట్ల మంది ప్రజలు, అందులో దాదాపు 500 కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు. ప్రపంచ సంఖ్యలు అంటే కనీసం బిలీవర్స్ ఒక సగం మంది పైన వేసుకోవచ్చు, 200-300 కోట్ల మంది ఉంటారు కదండి. 500 కోట్ల మంది బిలీవర్స్లో ఇండియాలోనే మెజారిటీ ప్రపంచం లెక్క తీసుకుని మెజారిటీయే మనం. అందులో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పచ్చు, ఆ విషయంలో మీరు ధైర్యంగా చెప్పచ్చు. ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరిని స్వస్థపరుస్తున్నాడు, ప్రతి ఒక్కరి హృదయాలు కూడా ఆయన త్రవించి వేస్తున్నాడు, పగలగొడుతున్నాడు, రాయతులు తీసివేసి మానవ హృదయం దయచేస్తున్నాడు. ఆయన స్వరం వినబడుతుంది, ఆయన దర్శనాలు చూస్తున్నారు. ఈ పాపలోకంలోనే, పాపిష్టి లోకంలోనే ప్రభు ఎంత అందుబాటులో ఆయన మాట, చూపు, దర్శనం మనం పొందుకుంటున్నామంటే ఇంకా పరలోకం వెళ్తే ఇంకా ఎలా ఉంటుందండి? అసలు మనం ఎంత ఊహించినా తక్కువేనండి. పరలోకం గురించి మనం ఎంత ఊహించినా తక్కువే. మీరు ఎంత ఊహించుకోండి. బంగారు వీధులు అన్నారు, ఊహించుకోండి. నీళ్ళు స్ఫటికములు లాంటి నీళ్ళు అంటని నది, అందులో మీరు దూకినేమో, ఇందులో దూకితే మరి జాతండో, ఈత రాకపోతే మరి ఒకటే యాత్ర అయిపోద్ది. ఈత రాకపోతే అందులో మనం దూకిన ఏమవుతుంది? ఎందుకంటే అది జలము, జీవజలం. అది పరలోకంలో ఒక అద్భుతం. అది ఎటు చూసినా సరే నూతన యెరూషలేము అనే మహాపట్టణము మనం చూస్తాం. ఈ మాటలు చెప్తే నాకు చాలా ముచ్చటేస్తుంది ఇప్పుడు వెళ్ళిపోవాలని. ఎక్కడ చూస్తే అక్కడ ప్రభు కనబడతాడండి, ఎటు చూస్తే అటు ప్రభు కనబడతాడు. అందుకే అంటాను, ఆనందించుడి. మరలా చెప్పేదాను, ఎక్కడ చూస్తే అక్కడ ప్రభు ఉంటాడు. ఎక్కడైనా చూడండి. మీరు చూడడానికి మన కళ్ళు తెరవబడాలే, కానీ ఆ మాట పొందుకోవడానికి, ఆ యొక్క ఆలోచన పొందుకోవడానికి మన మనసు స్థిరపడాలే. కానీ ప్రభు అంటాడు ఒక చోట పాత గ్రంథంలో, నరుడా నువ్వు స్థిరముగా నిలబడము, నేనుతో మాట్లాడవలసి ఉన్నది అంటాడు. పాత గ్రంథంలో రాయబడి ఉంటుంది, స్థిరంగా నిలబడు. ఫస్ట్ స్థిరంగా నువ్వు నిలబడితే నేను నీతో మాట్లాడతాను. నువ్వు స్థిరంగా నిలబడుకుని అటుగా వెళ్ళిపోయావనుకో, ప్రభు మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లే. ప్రార్థనా జీవితమేమో, ప్రార్థన దేవుడు మనకు సహాయం చేసే స్థలము. ప్రార్థన గది ఇంకొక మాటలో లేకపోతే ఇంకొక అనుభవంలో చెప్పేది ఏంటంటే,
దేవుడు మనకు సహాయం చేసే స్థలము. మీరు ప్రభు నుంచి సహాయం పొందాలనుకుంటున్నారా? ప్రార్థన గదిలో కూర్చోండి, ప్రార్థన చేసుకోండి. ఏ విషయమైనా ప్రార్థన చేయండి, ప్రభు దగ్గర సహాయం వస్తుంది. మనం ప్రార్థన చేయకుండా ప్రభు దగ్గర సహాయం పొందుకోవాలి అని ఆశించడం అనేది ఫూలిష్నెస్, వెర్రితనం అది. ఎందుకు? మన సహాయం అక్కడే దొరుకుద్ది. ఇప్పుడు యేసు ప్రభు అంత భయంకరమైన కఠినమైన శిలువ మరణానికి ఎలా వెళ్ళగలిగాడు? దానికి ముందు గెత్సెమనే తోటలో ఏం చేశాడు? ప్రార్థనలో ఆ కార్యము చేయడం కొరకు శక్తిని పొందుకున్నాడు ఆయన. యోహాను సువార్తలో మీరు వెళ్ళి చదవని చివరిలో కనబడుతుంది, ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు ప్రభా, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఎప్పుడైతే దేవుని చిత్తానికి అప్పగించేశాడో పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చి ఆయనను బలపరచను అని ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా! ఆయన బలపరుస్తుంది. కాబట్టి ప్రార్థన గది ఏంటి? ప్రభు మనకు సహాయం చేసే గది. చూసుకోండి, దేవుడి దగ్గర సహాయం పొందాలనుకుంటున్నారా? గో టు యువర్ ప్రేయర్ రూమ్. మీ ప్రార్థన గదికి వెళ్ళండి, ప్రార్థన చేయండి. మీ మనసు విప్పి ప్రార్థన చేయండి. మీ ఆలోచనలు ప్రభు దగ్గర వదిలేసేయండి. మన తలంపులు ప్రభుకి అప్పగించేసేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ప్రభు మీద ఆనుకుంటాం. ఆయన ఆలోచన, ఆయన మాట, ఆయన వాక్కు మనకి తెలియజేస్తాడు. ఆయన సహాయం చేయాలని ఎంతో చూస్తుంటాడు. కానీ మన ప్రార్థన తక్కువైపోతుంటుంది. కష్ట సమయంలో ఇంకా తక్కువైపోతుంటుంది. సో కాబట్టి మనం ప్రార్థన చేయాలి. సరే, ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ లెటర్లో రాస్తున్న మాట, సువార్తికుని పని. సువార్తికుని పనిలో పరిచారకులు వీళ్ళందరూ కూడా. మనం ఏదో ఎంతమంది ఈరోజు సువార్త పరిచర్య, సువార్తికుని పరిచర్య, సువార్తికుని పరిచర్యలో సహకార పరిచర్య రోజు మనం చేస్తున్నామా? చేయగలుగుతున్నామా? దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రేమ దాచుకునేది కాదండి. ఒకవేళ నిజంగా దైవ ఆత్మతో వారు నింపబడగలిగితే వారి ప్రేమను పంచుకుంటుంటారు, ఇప్పుడు మాట్లాడుతుంటారు, తెలియచేస్తుంటారు, తెలియపరుస్తుంటారు. ఆనందము, మహానందం అది. నేను మారుమనసు పొందిన తర్వాత 2008 ఆగస్టు 15వ తారీఖు, 15-16 రోజులు, 2 రోజులు మీటింగ్స్ అన్నమాట. ఆగస్టు 15, 2008, 15-16 యూత్ రిట్రీట్. ఆ 15వ తారీఖు మొదటి రోజు మారుమనసు పొందాను. అది మారుమనసు అన్న విషయం నాకు తర్వాత సంఘానికి వచ్చింది తెలిసింది. మరి వాక్యం తెలియదు కదా. నేను ఏడ్చాను, ప్రభా క్షమించు, నా పాపలు ఇవన్నీ కూడా దీన్ని మారుమనసు అంటారనే విషయం మనకు తెలియదు. సరే, నేను ఎప్పుడైతే అది నేను పొందుకున్నానో గొప్ప సంతోషమండి, గొప్ప ఆనందము. ఒక 100-200 కేజీలు బరువు నా మీద పెట్టి 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 ఒక్కసారిగా దాన్ని విడుదల చేసుకుంటే ఎంత ధైర్యమో, ఎంత స్వేచ్ఛ, ఎంత సంతోషమో. నేనేదో పొందుకున్నాను, నేనేదో సాధించాను, నాకేదో దొరికేసింది. అది ఏ ఎగ్జామ్లో పాస్లోంచి కానీ, ఏ ఉద్యోగంలోంచి కానీ, లేకపోతే ఏ శాలరీలోంచి కానీ దొరికేది కాదు. అవన్నీ కేవలం అవసరాలు, పనులు తీరుతాయి మాత్రమే. అందులో పొందుకున్న ఆనందం ముందు చూసారా, ఇంకంతే. ఇంకా ఆ రోజు రాత్రి నుంచి మొదలెట్టానండి. నా స్నేహితులు 4 ఉన్నారు. ఆ 4 కూడా రాత్రి నుంచి ఫోన్ కాల్స్ జాగ్రత్త వినాలి. ఏంట్రా అంటే, ఈరోజు నేను ఒక చోటుకి వెళ్ళాను, రేపు మిమ్మల్ని కూడా తీసుకొస్తాను, రేపు కూడా ఉందంట. ఎక్కడికి రా అంటే తెలియదు. అది రిట్రీటు యవనస్తుల కూడిక అన్న విషయం కూడా తెలియదు. అన్యుల కుటుంబంలో వచ్చి ఏం చేస్తాం మరి, మనకు అంత నాలెడ్జ్ లేదు దేని గురించి. ఆ ప్రేయర్ ఏంటో, దాని మాట ఏంటో, దాని వివరణ ఏంటో ఏమీ తెలియదు. ఒకటే నాకు తెలుసు, నేను మిమ్మల్ని ఒక చోట తీసుకెళ్తాను, అది మీకు చాలా బాగా నచ్చుద్ది. ఈరోజు నేను వెళ్ళాను, సూపర్గా ఉంది, చాలా బాగుంది, చాలా సంతోషం వేసింది. అదే చెప్పేవాడిని. దాని పేరు తెలితే ఒక మాటతో చెప్పేది. బహుశా వాళ్ళకి అర్థం కాదు అనుకో, వాళ్ళు కూడా అన్యులే కాబట్టి. 1 డే యూత్ రిట్రీట్, 2 డే యూత్ రిట్రీట్ అంటే వాళ్ళకి కూడా అర్థం కాదు, ఎందుకంటే అవిశ్వాసులు కాబట్టి, అన్యులు కాబట్టి. క్రీస్తు ప్రేమ దాచుకునేది కాదండి. ఆయన ప్రేమ, ఆయన పరిశుద్ధత, ఆయన వాక్యం, ఆయన రక్షణ, ఆయన ఇతరులకు పంచేది. పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి. సువార్త పనిలో నా పరిచారకులు యువోదియాను, సుంటికేను
వారు నా పరిచారకులు, ఇంకా స్త్రీలు ఉన్నారంటండి, పురుషులు ఉన్నారంట. ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి అని మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుడు పరిచర్య, దేవుడు యొక్క మనసు. సమరయ స్త్రీ అని ఒక స్త్రీ మనకు తెలుసు, వృత్తాంతం అంతా కూడా. యేసు ప్రభు వారు బావి దగ్గరికి వస్తారు, బావి దగ్గర కూర్చుంటారు. ఆమె ఎవరైనా వస్తారేమో, నీళ్ళు పోస్తారేమో, ఆయనకి దాహంగా ఉంది ప్రభు. ఒక సమరయ స్త్రీ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రధారణ చూసి ఆయన యూదుడు అన్న విషయం ఆమె గమనించింది. ఆమె సైలెంట్గా వచ్చి ఆయన పని చేసుకుంది. ఎందుకంటే యూదుల దృష్టిలో సమరయులు పాపుల కింద ఎంచబడ్డారు. వాళ్ళు అలా లెక్క చేస్తారనమాట. శాస్త్రులు, పరిశీలకులు అందరూ కూడా సమరయులు అంటే అంటరాని వారుగా చూస్తారనమాట. అతి నీచంగా దూరంగా ఉండు, ఏయ్ పో బడిపో, ఏ అంత నీచంగా చూస్తారు సమరయులు అంటే. ఈమెకు అర్థమైపోయింది యేసుప్రభు వస్త్రధారించి ఆయనకు యూదుడు, యోధాగోత్రంలో ఆయన పుట్టాడు, లేకపోతే యూదుడు అన్న విషయం ఆమెకు అర్థమైంది. ఆమె పని చేసుకుంటుంది. యేసుప్రభు వెళ్ళి మాట్లాడుతున్నాడు. అమ్మ, నాకు తాగడానికి నీళ్ళేమైనా ఇస్తావా? నువ్వు బావి దగ్గర కూర్చున్నావు, ఏం తెచ్చుకోలేదు అయితే నువ్వు తాగడానికి, మరి నీళ్ళలో తోడుకుంటావు, తాగడానికి నీళ్ళు ఇవ్వమంటాను. సరేలే ఇస్తానులే అంటాను. నువ్వు నాకు ఈ నీళ్ళు ఇస్తే నేను కూడా నీకు నీళ్ళు ఇస్తాను. నువ్వు ఇచ్చే నీళ్ళు నేను తాగితే ఇంకొంతసేపు తర్వాత మళ్ళీ దాహం వేస్తుంది. ఎంతసేపు ఉంటుంది, ఒక ఎండ గట్టి కాసిందంటే వెంటనే 1 డిగ్రీ పెరిగేటప్పుడు బాటిల్ వెళ్ళిపోతుంటే లోపలికి. కానీ నేనిచ్చే నీళ్ళు ఉన్నాయి చూడు, అవి నీళ్ళు ఎప్పటికీ నిల్చుంటాయి. నీ జీవితంలో ఎప్పటికీ నువ్వు తప్పుకొనవు. హల్లెలూయా, హల్లెలూయా. సమరయ స్త్రీకి చెప్పారు. ఆమె అనుకుంది శరీర సంబంధమైన నీళ్ళేమో, ప్రభా చాలా దూరం నుంచి వస్తున్నాను నేను, అది చేద తీసుకొని లోపల తోడుకొని తీసుకొని అవంతా చేయడం నాకు చాలా శ్రమ అయిపోతుంది. ఆ నీళ్ళేంటి ఇచ్చే ప్రభా, తాగేస్తాను, ఇంకా జీవితంలో మళ్ళీ బావి దగ్గర రాను నేను అని అనుకుంటుంది. బైబిల్ గ్రంథము ఆత్మీయ గ్రంథము. ఇది మన ఆత్మను పురుకొల్పి, ఆత్మను బలపరిచి, మన శరీరంతో ఈ లోకంలో ఎలా జీవించాలో మన ఆత్మ నేర్పిస్తుంది. అందుకే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ శరీరానికి ఒక ట్రైనింగ్, ఇదంతా మన ట్రైనింగ్ పీరియడ్ అండి. మీకు అర్థమవుతుందా? ట్రైనింగ్ పీరియడ్లో ఏముండవు. ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ పీరియడే. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత పోస్టింగ్స్ వస్తాయి. పోస్టింగ్స్ ఎక్కడుండవు. ప్రభు ఏం చెప్పాడు? వారి వారి క్రియలు బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి అన్నాడా? ప్రభు వస్తా అన్నాడా? పోస్టింగ్ అక్కడ ఎక్కడ కాదు, చూసుకోండి. ఇదంతా ట్రైనింగ్ పీరియడ్. వాళ్ళు మిలిటరీ కావచ్చు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళకి పోలీసు వారికి అయితే 9 months ఉంటుంది. మిలిటరీ వారికి కూడా ఇంచుమించు అన్ని మంత్స్ ఉంటాయి, 1 year లేకపోతే ఈ లోపలనే ఉంటాయి. వారు ఏం చదవాలి, వాళ్ళ డ్రిల్ ఎలా చేయాలి, ఎన్ని గంటలు లేవాలి, ఏం తినాలి, ఎలాగ ఉండాలి, వాళ్ళ డ్రెస్సింగ్లు ఏంటి, ఎవ్రీథింగ్, వాళ్ళ షూటింగ్లు ఏంటి, వారు ప్రత్యర్థులు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చిన ఎలా దాడి చేయాలి, గంతో వచ్చిన ఎలా దాడి చేయాలి, కర్రలతో వస్తే ఎలా దాడి, రాళ్ళతో వస్తే ఎలా దాడి చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అన్నమాట, పోస్టింగ్ కాదు. ఆ 9 months 1 year అయిపోయిన తర్వాత నువ్వు పలానా జమ్మూలో పోస్టింగ్ ఉంది, నీకు ఒక కాశ్మీర్లో పోస్టింగ్, లేకపోతే నీకు గుజరాత్లో పోస్టింగ్ అని పోస్టింగ్ వేస్తారు. పోస్టింగ్ రిలాక్స్ అవుతారు కొంచెం వారు, పోస్టింగ్ రిలాక్స్ అవుతారు. ట్రైనింగ్లో ఉందంత, ఇంకా ట్రైనింగ్ కొత్త కదా. తర్వాత వాళ్ళకి లెగటము, వారు అలాగే నిలబడ్డము, ఉదయకాల సమయంలో వాళ్ళు చేసే డ్రిల్ కానీ ఎవ్రీథింగ్ అలా నలిగితేనే వాళ్ళ ట్రైనింగ్ పూర్తి అవుతుంది. వారు చేసే ప్రతి గన్ షూట్లో కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, డ్రిల్ కావచ్చు, వాళ్ళకి బ్యాడ్జెస్ సంపాదిస్తారు. బ్యాడ్జెస్ అందులో వాళ్ళు విన్ అయితేనే నెక్స్ట్ పొజిషన్కి వెళ్తారు. అది ఎక్కడ లేట్ అయినా, ఫెయిల్ అయినా మరలా పెడతారు. ఫెయిల్ అవ్వడం ఉండదండి, ఫెయిల్ అవ్వడం ఉండదు. ఎందుకంటే ఏ మాత్రం కొంచెం మనం తక్కువన్నా తోలు తీసేస్తారు వాళ్ళు మనకి. అందుకే మిలిటరీ ట్రైనింగ్స్లో వాళ్ళ యొక్క ట్రైనింగ్, వాళ్ళ యొక్క ట్రైనింగ్ పడక చాలామంది వెనక్కి వచ్చేస్తారు, నాకు ఈ జాబో దేవుద్రా బాబు అని. అందుకే మిలిటరీ ట్రైనింగ్ అంటారు. సో కాబట్టి వన్స్ మనకు అది పోస్ట్ ఉద్యోగం వచ్చాక మన ట్రైనింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టం అన్నమాట. నేను తెలుసు, నేను ఒక ఎన్సీసీ స్టూడెంట్ కాబట్టి ఎగ్జామ్స్ పెట్టేటప్పుడు మాట్లాడేవాడు కమాండర్స్ వచ్చేవారు, మిలిటరీ వాళ్ళు వచ్చేవారు. వారు లాఠీ పెట్టి కొట్టారంటే ఆ ఎముక ఇరిగిపోవడమే.
బూడిగలతో ఎక్కడ తంతారో కూడా తెలియదు. మళ్ళీ వాళ్ళు ఇష్టానుసారంగా తంతారు, ఇష్టానుసారంగా తోలు తీసేస్తారు. కాబట్టి ఫెయిల్ అవ్వడం అన్న మాటకు అక్కడ ఉండదు. ఏది ఏమని వెళ్తే వెనకైనా పోవాలి, లేకపోతే పాస్ అయిపోవాలి. అలా ఉంటుంది ట్రైనింగ్. మన ఆత్మీయ జీవితంలో పోలీస్ ట్రైనింగ్ కన్నా అతి ప్రాముఖ్యమైన శ్రేష్టమైన ట్రైనింగ్. నేను విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు సేవకులు నాకు చెప్పిన విషయం ఏంటంటే, క్రమశిక్షణ కాదు కానీ కఠినమైన క్రమశిక్షణగా మీరు నేర్చుకోవాలి. క్రమశిక్షణ లోక సంబంధమైన వ్యక్తులు, లోక సంబంధమైన టీచర్లు, లోక సంబంధమైన పోలీస్ ఆఫీసర్స్, లోక సంబంధమైన డిపార్ట్మెంట్స్ ఉన్నవారు చెప్తారు, కొంతవరకు క్రమశిక్షణ వాళ్ళు చెప్తారు, కానీ అది సరిపోదు. కఠినమైన క్రమశిక్షణలో మనం వెళ్ళాలి. కఠినమైన క్రమశిక్షణ అదేంటో నాకు తెలియదు, కానీ తెగ ప్రార్థన చేసేవాడిని. ప్రభా క్రమశిక్షణ ఏంటి, కఠినమైన క్రమశిక్షణ ఏంటి అనుకొని, ప్రభా నేను అలా ఉండాలి ప్రభా, కఠినమైన ప్రార్థన, కఠినమైన క్రమశిక్షణలో వెళ్ళాలి ప్రభా అని ఇప్పటికీ ప్రార్థన చేస్తాను ప్రభా, అంత కఠినమైన క్రమశిక్షణలో నేను వెళ్ళాలి, అంత కఠినమైన క్రమశిక్షణని నేర్చుకోవాలి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో మీరు ప్రవేశము లేదు. శాస్త్రుల నీతి పరిసయ్యుల నీతి వారి భక్తి పరలోక రాజ్యం తీసుకువెళ్ళదు. ఆ మాత్రం భక్తి మనకి పనికి రాదు, గుర్తుపెట్టుకోండి. ఏడో చెప్పండి, శాస్త్రుల భక్తి, శాస్త్రుల నీతి ఏంటి చెప్పండిరా. వారు దశమ భాగం పక్కాగేస్తారు, వాళ్ళు సరిపోదు. వారం 2 రోజులు వాళ్ళు ఉపవాసం ఉంటారు, సరిపోదు. వారు ఆన్లైన్ ప్రేయర్లు అంటారు, మార్నింగ్ ప్రేయర్లు అంటారు, ఇంకో ప్రేయర్లు అంటారు, చాలా దాన ధర్మాలు చేస్తుంటారు, కానీ సరిపోదు. వారు లోకానికి నీతిమంతులుగా కనబడుతున్నారు, కానీ దేవుడికి నీతిమంతులుగా కనబడాలి. లోకానికి అంటది తప్పు చేస్తే నువ్వు పాపివి అంటది లోకము, కానీ తప్పు ఆలోచిస్తే నువ్వు పాపని బైబిల్ అంటది. హల్లెలూయా. నువ్వు చూపులోనే పాపం చేస్తావు. ఆ వస్తువు నాకు కావాలి అనుకున్న చూపులోనే పాపం, దొంగతనం చేయని అవసరంలే, ఆ చూపులోనే పాపం జరిగిపోయింది. అది ప్రభు చెప్తాడు. సో కాబట్టి మీరు అరగంట సేపు మీరు ప్రార్థన చేయగలిగిన వారికి రోజుకి కనీసం ఒక అధ్యాయం మానకుండా మీరు చదవగలిగితే మీ జీవితం కూడా ఆనందించగలరు, ఎల్లప్పుడూ కూడా ఆనందించగలరు. ప్రార్థన చేసుకుందామా? దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు దయచేసి అందరూ కూడా స్వరబెత్తి ప్రార్థన చేయండి కొన్ని నిమిషాలు. హల్లెలూయా. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడమ్మా, మీ స్వరం వింటున్నాడు. స్వరబెత్తి ప్రార్థన చేయండి. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, ఈరోజు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ ఒక డెసిషన్ తీసుకోండి అమ్మా. దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది ప్రభా, నేను మార్నింగ్ ప్రేయర్కి వస్తాను ప్రభా. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ఆన్లైన్ జరుగుతుంది, ఆఫ్లైన్ జరుగుతుంది ప్రభా, నేను మార్నింగ్ ప్రేయర్కి వస్తాను ప్రభా. ఒక హాఫ్ అన్ అవర్ నాన్న, ఒక అరగంట సేపు తండ్రి నేను చేయగలిగితే ఒక 5 నిమిషాలు నేను పెంచుతానయ్యా. ఒక గంట చేసేవారైతే ఒక 5 నిమిషాలు మేము పెంచుతున్నాం తండ్రి ప్రభా. ఒక అధ్యాయం, రోజుకు ఒక అధ్యాయం చదివేవారైతే 2 అధ్యాయాలు చదవండి. జీవగ్రంథము, జీవవాక్యం ఇది. ఈరోజు వారి విషయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. వారికి అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. వారు పరిచారకులుగా, దేవుని బిడ్డలుగా, సహకారులుగా దేవుడు మమ్మల్ని మార్చగలడు, ఆయన భారాన్ని పంచుకోగలడు. ఎప్పుడైతే మన సహకారులుగా మనం మారుతామో పరలోక జీవ గ్రంథంలో వారి పేరు రాయబడి ఉంటుంది. వారు ఎల్లప్పుడూ ఆనందించేవారుగా ఉంటారు. హల్లెలూయా. పరిశుద్ధ దేవానికి వందనములు, స్తోత్రములయ్యా. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం చేసుకొని వారి జీవితాల్లో ఈ రోజు నుంచి నాన్న వారి ప్రార్థన జీవితము, వాక్యం చదవడం తండ్రి ప్రభా, ఒక డెసిషన్ తీసుకుని వారి ముందుకు వెళ్ళకు దేవా మీరే కృప చూపండి, బలపరిచి నడిపించి మహింపొంది ప్రార్థనకు ఇచ్చమని మహిమాకంత ప్రభావాల్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ఈ ప్రార్థనని పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.